భయం వేస్తే భయపడతారు, కానీ చంద్రకి భయం వేస్తే మిగతా వాళ్ళని బాధ పెడతాడు. అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏడింటికి లేవాల్సిన ఆనందరావు 9 అయింది, ఇంకా లేవలేదేంటి? ఆనందరావు, ఆనందరావు మాట్లాడలేదేంటి? హలో 108 108. ఎక్కడ? ఇక్కడే సార్. ఎప్పుడు నాకు ఆనందరావు ఇబ్బంది పెట్టలా, నేనే ఆనందరావుని ఇబ్బంది పెట్టా. నీ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనందరావు. ఒక్క నిమిషం. అందరు వట్టి చేతులతో వెళ్తారు, నా ఆనందరావు మాత్రం వట్టి చేతులతో వెళ్ళడానికి లేదు. బెడ్రూమ్ లో ఉండాల్సి స్ట్రెచ్చర్ మీద ఉన్నానంటే ఎవరా మీరు? నువ్వు చచ్చిపోయావని ఆయన ఫోన్ చేశాడు. ఆనందరావు చావలేదా? చంపేస్తాను రా మిమ్మల్ని. ఏంటి చంపేది? మేము 100 డెడ్ బాడీలు చూసాం. ఏ డెడ్ బాడీ ఇలా రివర్స్ అవ్వలేదు. నువ్వెందుకు రివర్స్ అవుతున్నావు? ఏమైందండి? నేను పోయానని ఆ దరిద్రుడి వీళ్ళకి ఫోన్ చేశాడంట. అందుకే వీళ్ళేమో నన్ను మార్చికి తీసుకెళ్తున్నారంట. నువ్వెక్కడికి వచ్చావే? నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానండి. ఈ గ్యాప్ లో బెడ్ మీద నుంచి ఎత్తుకొచ్చినట్టున్నారు వీళ్ళు. మీ తొక్కలో డిస్కషన్ ఏంటి? ఎందుకు నువ్వు బతుకున్నావా చచ్చావా? రేపు బతికే ఉన్నాను రా. ఆ ముక్క ఇంత ముందు చెప్పాలా, మాకెందుకు టైం వేస్ట్? మంచి కొంచెం అందరూ చస్తారు. ఎదవల బారు. ఏంటి విట్లాచార్య ఇది? మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? నేను పోయినాను 108కి ఫోన్ చేస్తావా? అంటే ఆనందరావు రోజు 7కి లేస్తావు కదా, 9 కూడా అయింది. ఈ టైంకి లేకపోయేసరికి నాకు భయం వేసి నేను 108కి ఫోన్ చేశాను ఆనందరావు. నిన్న నువ్వు పెట్టిన టార్చర్ కి 2 పెగ్గులు మందు వేసుకొని పడుకున్నాను రా, అందుకే లేవలేదు. నువ్వు మందు వేసుకొని పడుకున్నావు, పురుగుల మందు తాగి పడుకున్నావు, ఏం తెలుస్తుంది ఆనందరావు? ఎక్కడ తగిలావరా నువ్వు నాకు? నీ వల్ల నీ భయం వల్ల మేల్కొనున్నా ఇబ్బంది, పడుకున్నా ఇబ్బంది. అరే బాంబులు పెట్టి చంపేవాడిని ఉగ్రవాది అంటారు, భయంతో ఎదుటివాడిని చంపేవాడిని ఏమంటారా? తెలీదు ఆనందరావు, భయంతో ఎప్పుడు నేను ఆలోచించలా. విఠలాచార్య అంటారా? ఏం చేయమంటావు ఆనందరావు? తల్లిదండ్రులు అంటే ఆస్తులు అంతస్తులు ఇచ్చేస్తారు. మా నాన్న నాకు వారసంగా భయాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావు ఆనందరావు నన్ను? నీ భయం మీద బొందపడా, పాడి కట్ట మన్నుపడా. ఏమండి, ఈ విఠలాచార్య దెబ్బకి నేను తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉందండి. ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. వెళ్ళిస్తాడా? నిన్ను బస్ స్టాండ్కి వెళ్ళాడు, కాలు పెట్టుకొని లాక్కొని వచ్చాడు. ఏంటి వర్షాకాలం వచ్చింది, ఇక వర్షం రాలేదు. ఈ సంవత్సరం వర్షం కురుస్తుందా లేదా? మీ ఆవిడ పిలిచి పూజ చేయించు. హలో వాతావరణ శాఖ సార్, వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు ఏంటి సార్ ఇంకా రాలేదు? మేఘాలు కేరళ దాకా వచ్చి అయిపోయాయండి. కేరళకి మేఘాలు తీసుకురండి సార్ కొద్దిగా. ఏ ఊర్రా మీది? నేను వర్షం గురించి అడిగితే మీరు ఊరు గురించి అడుగుతారేంటండి మీరు? రై పెట్టారా, ఫోన్ పెట్టే ముందు. హలో ఒక్కడికి వర్షం రావట్లేదు, బాధ్యత లేదు, ఒకడికి భయం లేదు. ఆనందరా ఏంటి ఇంకా వర్షాలు రాలేదంటే ఆనందరా? నిన్నేమో సూర్యుడు రాలేదని అడిగాడు, ఏమో వర్షాలు రాలేదన్నాడు, రేపు గాలి కనపడలేదని అడుగుతాడేమో. ఉన్నానంద్రా, అలా వెళ్ళిపోతే ఎలా? వర్షం గురించి వర్షపాతం వాడు చెప్పక, పక్కింటాడు నువ్వు చెప్పక, నన్ను భయంతో చచ్చిపోమంటావు ఆనందరా? ఇప్పుడు వర్షం పడకపోతే నీకేమైందంట? వర్షం రాకపోతే బట్టలు ఎలా పడతాయి? బట్టలు లేకపోతే అన్నం ఎక్కడ దొరుకుతుంది? ఒక్క పూట కూడా నేను అన్నం తినకుండా ఉండలేను ఆనందరా. చచ్చిపోయిన భయంగా ఉంది. చచ్చిపో, నాకు దరిద్రం వదిలిపోతే. చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టడానికి కూడా అన్నం కావాలి కదా ఆనందరా? నీకు దండం పెడతాను రే, నన్ను వదిలేరా బాబు. ఆనందరా అలాగే వర్షం గురించి ఏదైనా చెయ్యి ఆనందరా, కొద్దిగా భయంగా ఉంది. నేనేం చెయ్యాలరా? మాట్లాడతావు ఏదైనా మానవ ప్రయత్నం ఏదైనా చెయ్యి ఆనందరా, నాకు భయంగా ఉంది ఆనందరా. నువ్వు భయపడకురా, నువ్వు భయపడకురా, నీకు దండం పెడతాను. ఆ కత్తి పక్క తీరే, నేనే ఏదో ప్రయత్నం చేస్తాను రే.
లేదలే. అమ్మయ్య. కల్లు కల్లు మనిసిది మూవల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మనిసిది మూవల్లే చినుకే చేరగా. వారం రోజుల నుండి భారీ వర్షాలు. వారం రోజుల్ని వర్షం ఇలా ఆపకుండా కురుస్తుంది ఇది. అది కూడా తప్పేదా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి ఈ వర్షం ఏంటి ఆనందరావు? అర్థం కావట్లేదు, భయం వేస్తుంది ఆనందరావు ఈ వర్షాన్ని చూస్తే. కదా వర్షం రావాలి అన్నా. నేనేదో బతకడానికి వర్షం రమ్మన్నాను కానీ ఈ వర్షాన్ని చూసి చంపేసేలా ఉంది ఆనందరావు. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఈ వర్షాన్ని ఆపానందరావు, భయంగా ఉంది. నీకెంతగా భయంగా ఉంటే మూసుకొని డోర్ తలుపేసుకొని కూర్చునే కూర్చో. లోపల డోర్ వేసుకొని కూర్చున్నా కూడా పడదొచ్చి ఎక్కడ కొట్టుకుపోతాను భయంగా ఉంది ఆనందరావు. ఎందుకు కొట్టిపోతారా వెధవా? ఎందుకు కొట్టిపోతావు? మనం కాలువకి కిలోమీటర్ దూరంలో ఉన్నాం, నీ ఇంట్లోకే వరద రాదులే. ఎందుకు రాదు ఆనందరావు? 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ వాడ ఇండియాకి వచ్చినప్పుడు కిలోమీటర్లో ఉన్న కాలువ మన ఇంటికి రాదు ఆనందరావు. పాయింట్. వరదలు వచ్చి ఎంతమంది చచ్చిపోతారో నాకు తెలియదు కానీ నీ లాజిక్ విన్న ప్రతి ఓడు చచ్చిపోతాడు రా. ఆనందరావు ఏదైనా చేయి ఆనందరావు. ఆనందరావు నా బాధని అర్థం చేసుకోడు ఆనందరావు, అర్థం చేసుకోడు. వర్షపాతం వాళ్ళు అర్థం చేసుకోరు. వర్షం ఆగిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వర్షం ఆగిపోయింది అని సంతోషం ఉంది కానీ మళ్ళీ చీకటి స్టార్ట్ అయింది, బాధ స్టార్ట్ అయింది. మళ్ళీ చీకట్లో ఒక్కడో పడుకోవాలంటే భయం. ఆనందరా ఏంటి వర్షం ఆగిపోయింది కదా? వర్షం ఆగిపోయింది ఆనందరావు కానీ చీకటి స్టార్ట్ అయింది మళ్ళీ. చీకటి? ఈ చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయంగా ఉంది ఆనందరావు. నేనేం చేయాలి? ఇద్దరం రా ఆనందరావు, తోడుగా ఒకరు పడుకుందాం. తోడుగా పడుకోవడానికి మన ఇద్దరమే భార్య భర్తలమా? నేను పడుకోను, నేను లోపల పడుకుంటాను. అయినా నాకు పిల్లలు లేట్ అయ్యారు, బయట వాళ్ళందరూ డౌట్ పడుతున్నారు. బీడు బారిన భూములో ఎంత వర్షం పడినా ఏం లాభం ఆనందరావు, పంటలు పండాలిగా. నువ్వు అలా అనకు ఆనందరావు, ప్లీజ్ ఆనందరావు. ఇతరం పడుకుందా, భయంగా ఉంది ఆనందరావు. ఇదిగో నువ్వు భయపడకడానికి దండం పెడతాను ఆనందరావు. అరే నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాను ఆనందరావు? లేదురా, ఒక మనిషి వల్ల నీ పేరులో ఆనందం తప్ప జీవితంలో ఆనందం ఉండదని చిన్నప్పుడే స్వామీజీ చెప్పాడు రా. కానీ అది నా పిల్ల వల్ల అనుకున్నాను, నీ వల్ల అనుకోలేదు. నా తప్పేం లేదు కదా ఆనందరావు. అంతా నాదే తప్పు. అంతే నీ ఇంటి పక్కన తక్కువ డబ్బులకి ఇల్లు దొరికిందని కొన్నాను చూడు, నాదే తప్పురా. సరే ఆనందరావు పడుకో. ఆనందరావు ఏంటి? ఎవడో నాకు కళ్ళలో కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆనందరావు. నేనేం చేయాలరా? నువ్వు మేల్కో ఆనందరావు, నేను పడుకుంటా. భయం ఎంత భయంకరంగా ఉంటుందని నేను కళ్ళ కూడా ఊహించలేదురా. సర్లే ఆనందరావు, నువ్వు పడుకోవాలి. నువ్వు అన్కంఫర్ట్ గా ఏదో ఫీల్ అవుతాను, నేనే మేల్కుంటాలే. అమ్మ వాడు రాని వాడిని ఈ రోజు నేను వదలను. వచ్చా అంటే చంపేస్తానేమో అనుకుంటున్నావు. ఆనందరా లే, ఆనందరా వాడు వస్తున్నాడు. ఆనందరా ఇటు నుంచి రా, నువ్వు లే ఆనందరా. వాడిని ఎట్టి పరిస్థితి వదలను ఆనందరా, రెడీగా ఉండు ఆనందరా. నువ్వే కదా నా కల్లోకి వచ్చింది. ఆనందరావుకి నీకు తేడా తెలియదారా? నాకు ముసుగేసుకొని వచ్చింది. అమ్మా నన్నే భయపెడతారు నువ్వు. ఆనందరా వాడిని చంపేసా. ఏంటి ఆనందరా ఏడమ్మా? ఆనందరావు? వాడేరా ఆనందరావు, నిన్ను దరిద్రుడా. ఏమండి ఇంకా పోలేదా? హాస్పిటల్ తీసుకెళ్ళాను. సరేనండి. చంద్ర గారు, నేను కామెంట్స్ అడుగును, నాకు భయం వేస్తుంది, మీరే అడగండి. నాకు భయం వేస్తుంది. మరి జడ్జెస్ పరిస్థితి ఏంటి? మీకు కూడా భయం వేస్తుందా? పాపం మేము పక్కింట్లో లేం కాబట్టి బతికిపోయాం. సత్యపండుకి పాపం బాగా నరకం చూపిస్తున్నాం. బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. ఆయన భయం, మీ టార్చర్ తట్టుకోలేక మీరు అరిచే అరుపులు కానీ మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. నైస్. నాకు బాబు సార్ వర్షం రాలేదని, వర్షం ఎక్కువైందని అన్ని రకాల భయాలతోటి వాడిని చంపేశావు. బాగుంది, ఎంటైన్ చేశారు, బాగుంది, గుడ్.